ప్రకాశం జిల్లా డోర్నాల్లో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రకోట వద్ద తీగలేరు వాగులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అది అమ్మాయి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. డోర్నాల మండలంలోని చింతల అగ్రహారం గ్రామానికి చెందిన కోల సునీతగా గుర్తించారు. సునీత దూపాడులో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కూతురి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా దోర్నాల్లో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రకోట వద్ద గల తీగలేరు వాగులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అది అమ్మాయి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. డోర్నాల్ మండలంలోని చింతల అగ్రహారం గ్రామానికి చెందిన కోల సునీతగా గుర్తించారు. సునీత దూపాడులో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కూతురి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు దోర్నాల మండలం రామచంద్రకోట్ల వాగులో ఒక శవం, గుర్తు తెలియని శవం రావటం అనేది అక్కడ గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆ శవం మగ శవంగానే అనుకున్నారు అక్కడ గ్రామస్తులు. కానీ పోలీసులు వచ్చి ఆ శవాన్ని వెలికి తీసిన తర్వాత ఒక మహిళగా గుర్తించడం జరిగింది. ఈ బాలిక అంటే ఈ బాలిక త్రిప్రాంతకంలో చింతల అగ్రహారానికి చెందిన బాలికగా గుర్తించారు సునీతగా. ఈమె దసరా సెలవులకి సెలవులకు రావటం జరిగింది, సొంత ఊరికి రావటం జరిగింది. మా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ చదువుతూ దసరా సెలవులకి సొంత ఊరు రావటం జరిగింది. ఈ 1వ తారీఖు నుండి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగింది. ఆమె ఈ రోజు శవమై కనిపించడంతో వాళ్ళ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈమెకి దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రవి, అదే విధంగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులుగా ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య చేశారా అనే విధంగానే దర్యాప్తు చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.